ఇంట్లో మాత్రం మేము ఉండలేం, అవుట్ హౌస్లో ఉంటాం. అవును మేడం, అవుట్ హౌస్లో ఉంటాం. అర్థమైంది. నువ్వెంత కాదంటున్నా నేనన్న మాట మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. నిన్ను కోపంలో వెళ్ళిపోమ్మన్న మాటే గుర్తుంది గాని భ్రమరాంబ దగ్గర రాధ నా కూతురు, నాకు గాయత్రి ఎంతో, రాధ కూడా అంతే అన్నాను కదా, ఆ మాట గుర్తులేదా? నేను నీకు జీతం ఇచ్చే మేడంని మాత్రమే అనుకుంటే వెళ్ళిపో. లేదు అమ్మని అని ఏమాత్రం నమ్మినా లోపలికెళ్ళు. అక్క, ఎందుకంత బతిమాలతావు? వాళ్ళేం వెళ్ళిపోవడం లేదు, అవుట్ హౌస్ లో ఉంటానంటున్నారు కదా. వాళ్ళెక్కడుంటే ఏంటి? అయినా ఈ రోజుల్లో కడుపున పుట్టిన వాళ్లే పెళ్లిళ్ళు అవగానే కాపురాలంటూ వేరే కుంపటి పెట్టుకుంటున్నారు. పని చేయడానికి వచ్చిన వాళ్ళు పక్కింట్లో ఉంటే నష్టమేంటి? బాగా చెప్పావు. అవుట్ హౌస్ లో ఉంటారులే దేవకి. అలా అయితే మీ కొడుకులిద్దరూ వేరే కుంపట్లు పెట్టుకోవాలిగా అత్తయ్య. ఎందుకు కలిసి ఉంటున్నారు? అయిన వాళ్లంతా కలిసి ఉండడంలో ఉన్న సంతోషం విడిగా ఉండడంలో ఉండదు. ఆట పట్టిస్తాడు, అల్లరి చేస్తాడు. చెడ్డవాడు అనుకున్నాను కానీ అనుకున్నంత చెడ్డోడేం కాదు, మంచోడే. అంత మంచోడా? మంచోడే. అభిప్రాయం చాలా తొందరగానే మారిపోయిందే. ఒక మనిషి మీద అభిప్రాయం ఎప్పటికీ ఒకేలా ఉంటుందా? పరిస్థితుల్ని బట్టి, ప్రవర్తనని బట్టి మారిపోతుంది. ఎవరు? నేనే, నీ అంతరాత్మని. నువ్వేమో ఒకటంటావు, నీ మనసేమో మరొకటంటుంది. మీ ఇద్దరి మధ్య నేనెంత నలిగిపోతున్నానో తెలుసా? హలో హలో, నువ్వు నలిగిపోవడం ఏంటి? అసలు విషయం ఏంటి? మనోహర్ మీద నీకున్న ప్రేమని గురించి. ప్రేమ? ప్రేమేంటి ప్రేమ? అలాంటిదేమీ లేదు. నువ్వు ఇలాగే అంటావు, కానీ నీ మనసు అలా అనటం లేదే. మనోహర్ మీద లోపల చెప్పలేనంత ప్రేముంది అంటుంది. మనసు లేదు, ఏమీ లేదు. ఇదిగో ఇలాగే తొక్కేస్తున్నావని కంప్లైంట్ కూడా ఇస్తుంది. నేనైతే ముందే అనుకున్నా ఏదో ఒకరోజు మనోహర్తో ప్రేమలో పడతావని. ఇదిగో ప్రేమ లేదు, ఏమీ లేదు. జస్ట్ నన్ను సేవ్ చేశాడు కదా అని పాజిటివ్గా అనుకున్నాను, అంతే. దానికి ప్రేమ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఓహో, సేవ్ చేసినందుకు పాజిటివ్గా అనుకుంటే ఒక థ్యాంక్స్ చెప్పి వదిలేయచ్చు. కానీ మరీ గంటల తరబడి అతని కోసమే ఆలోచిస్తుంటే ఏమనుకోవాలో? గంటల తరబడేం కాదు, అయితే గంటకొకసారా? ఇదిగో నన్ను ఊరికే ఇరిటేట్ చేయొద్దు. మన మనసులో ఒకటుండి అది బయటికి చెప్పుకోవటానికి ఇష్టం లేనప్పుడు దాని గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చిరాగ్గానే ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా మనోహర్ అంటే నీకు ఇష్టం ఉంది, కానీ అది బయటికి చెప్పుకోవటం ఇష్టం లేదు. అలాంటిదేం లేదు. నన్ను విసిగించకుండా నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతానులే, కానీ నిన్నొక మనిషి ప్రవర్తన చిరాకు తెప్పించి ఈరోజు అదే ప్రవర్తన సంతోషం కలిగిస్తే దాన్ని ఏమంటారు? నిన్నొక మనిషి మాట కోపం తెప్పించి ఈరోజు అదే మాట నవ్వుని తెప్పిస్తే దాన్నేమంటారు? ఒక మనిషిని తలుచుకొని మురిసిపోతే ఏమంటారు? తలుచుకోకుండా ఉండలేకపోతే ఏమంటారు? నాకు చెప్పొద్దు, నీకు నువ్వే చెప్పుకో. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. ఇంక నువ్వు నాకేం చెప్పకు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో.
పక్కన ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడుతుంది? ఈ పిల్లకి పిచ్చేమన్నా పట్టిందా, దెయ్యం ఏమన్నా పట్టిందా? ఏం లేదే. ఏంటి అలా తిరుగుతున్నావు? ఏం లేదు. బ్రెయిన్ బానే ఉందా? చిన్న మెదడేం చిట్టిపోలేదు కదా? నా మెదడు బాగానే ఉంది. నీకే ఏదో అయ్యి ఇలా నా చుట్టూ తిరుగుతున్నావు. అవును, నిజమే. నాకేదో అయ్యి నీ చుట్టూ తిరుగుతున్నా. కానీ ఇప్పుడు మాత్రం నీకేమైందా అని చుట్టూ తిరిగి చూస్తున్నా. పక్కనెవరూ లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నా? జనరల్గా పిచ్చి పట్టిన వాళ్ళే ఇలా మాట్లాడుకుంటారు. ఇదిగో పిచ్చి గిచ్చి అన్నావంటే పిచ్చి కుట్రు కొట్టేస్తా. ఓ పడితే ఊరుకుంటాం. మరి ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తాం? మా ఆవిడ నన్ను కొట్టేస్తుందిరా బాబోయ్ అని గృహహింస చట్టం కింద కేసు పెడతా. ఏమండో, ఇప్పుడు మీకే కాదు మా మగాళ్ళకు కూడా అనుకూలంగా చట్టాలు వచ్చాయి. హలో, ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు? ఏం మాట్లాడటం లేదు? ఇది కళ నిజమా? కౌంటర్ వేయటం లేదు, కోపం రావటం లేదు. నిన్నొక మనిషి ప్రవర్తన చిరాకు తెప్పించి ఈ రోజు అదే ప్రవర్తన సంతోషం కలిగిస్తే దాన్ని ఏమంటారు? నిన్నొక మనిషి మాట కోపం తెప్పించి ఈ రోజు అదే మాట నవ్వుని తెప్పిస్తే దాన్నేమంటారు? ఇంత అడిగినా మాట రావట్లేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయం. అంత బుర్ర బద్దలు కుట్టుకోవాల్సిన అవసరమేం లేదు. ముందు నేను అపార్థం చేసుకున్నా, అందుకే అరుపులు కొట్లాటలు. ఇప్పుడు అర్థం చేసుకున్నా, అందుకే ఈ మౌనం. అర్థమైందా? ఈ విషయం ఇంతటితో వదిలి. ఏమన్నారు మేడం? నువ్వు విన్నదే. ఇలాంటి విషయాలు ఒక్కసారి చెప్పడమే కష్టం, మళ్ళీ మళ్ళీ అడగకూడదు. ఇన్నాళ్ళకి నాలో మంచితనాన్ని చూసిందా, నన్ను పాజిటివ్గా అర్థం చేసుకుందా, అది కూడా ఇంత ఓపెన్ గా చెప్పిందంటే తొందరలోనే నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా ఈ ప్రేమ గీమ అర్థం చేసుకోవడం చాలా ఆలస్యం. అర్థమైతే ఆ ప్రేమకి లొంగనివాడు ఎవ్వడూ ఉండడు. భగవంతుడా, రాధ నా ప్రేమని అర్థం చేసుకునే రోజు తొందరగా రావాలి స్వామి, ప్లీజా. వస్తుంది. చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా. ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా. తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి. ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయి.
గుడ్ మార్నింగ్. హలో, నేను గుడ్ మార్నింగ్ చెప్పింది నీకే. నాకా? ఇది కళ నిజమా? కళ్ళ ముందు నిలబడి చెప్తుంటే ఇంకా కళ నిజమా అంటావేంటి? అంటే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం ఎక్కువ అనుకుంటే, కళ్ళు తెరవగానే నవ్వుతూ అప్సరసలాగా ముందుండి మరీ ఇంత అందంగా చెప్తుంటే కళ అనుకోక నిజమని ఎలా అనుకుంటాను? పొద్దున్నే చెప్పిన పోయిట్రీ చాలు కానీ తొందరగా లే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకాసేపు పడుకుని ఉండేవాడిని రాదా, నువ్వు గనక లేపకపోయి ఉంటే. నేనెప్పుడు లేపాను? లేదా ఎవరో నన్ను తట్టి లేపినట్టు అనిపించిందే. ఎవరై ఉంటారు? ఏమో, ఇక్కడ నేను తప్పించి ఇంకెవరూ లేరు కదా, అందుకే నువ్వే లేపావని అంటున్నాను. నేనక్కడున్నా నువ్విక్కడున్నావు, ఎలా లేపుతాను? పోనీ పిలిచావా? అర్థమైంది, నువ్వు నా వైపు చూసావు కదా, ఆ చూపులు గుర్చుకొని మెలకు వచ్చేసినట్టుంది. నేనేం చూడలేదు. నిజంగా చూడలేదా? అస్సలు చూడలేదు. చూసానని అబద్ధం చెప్పొచ్చు కదా, ఈ చిన్న గుండె సంబరపడిపోయేది. సరే, చూశాను. నిజంగా చూసావా? అబద్ధం చెప్పమన్నావు కదా. సరదాగా మాట్లాడితే సీరియస్ అయిపోయేది, పొగిడితే పాములా బుసుకొట్టేది. ఇప్పుడు లైట్గా తీసుకొని నవ్వుతుందంటే, రే నీ పొలంలో కూడా మొలకలు వస్తున్నాయిరా, నీ ప్రేమ సక్సెస్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. రాదా? ఇంకా మాటలు లేవు, తొందరగా రెడీ అయ్యి ఈ కొత్త బట్టలు వేసుకో. కొత్త బట్టల? ఏంటి స్పెషల్? స్పెషలే, ఈ రోజు మనకి చాలా స్పెషల్ డే. అదేంటో తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఫ్రెష్ అప్. ఇప్పుడు వస్తాను. ఈరోజు మాకు స్పెషల్ డేనా? ఏంటబ్బా అది? ఏం అర్థం కావట్లేదే. రాధ ప్రవర్తనలో మార్పు వచ్చింది, పైగా కొత్త బట్టలు కూడా తీసుకొచ్చింది. ఏమై ఉంటుందబ్బా? ఏంటో ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు నా లైఫ్ టర్న్ అవబోతుందన్నమాట. తొందరగా ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని రాధ కోసం వెయిట్ చేయాలి. కొత్త బట్టలు వేసుకోమంది, ఇద్దరికి ఈరోజు స్పెషల్ డే అంది. ఏంటా స్పెషల్? ఏంటి, బట్టలు ఎందుకు ఇచ్చింది, ఈ రోజు స్పెషల్ ఏంటా అని ఆలోచిస్తున్నావా? మరి ఆలోచించక పొద్దున్నే ఒక దేవత ప్రత్యక్షమై నీకు వరం ఇస్తున్నా, అదేంటో త్వరగా చెప్తా అని వెళ్ళిపోతే ఆలోచించకుండా ఉంటారా ఎవరైనా? నేనేం దేవతని కాదు, నీ కంటికి అలా కనిపిస్తున్నానంతే. గుండెల్లో ఉన్నవారు ఎప్పుడు గుడిలో దేవతలాగే కనిపిస్తారు. చేతుల్లో ఉంది వెనక దాచావు? చెప్పాలనుంది, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని కంగారుగా ఉంది. ఏంటి నీ కంగారుగా ఉందో నాతో మాట్లాడడానికి? ఏంటో పొద్దున్నుంచి అన్నీ వింతగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. నాకు కూడా కంగారు పెరిగిపోతుంది. తొందరగా చెప్పవా? చూడు, మన పరిచయం అయినప్పుడు నీతో ఎలా ఉన్నానో చివరి వరకు అలాగే ఉందామనుకున్నా. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. పరిస్థితులు మనల్ని మనలా ఉండనివ్వవు. నిన్నటి వరకు ఒకలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకోలా మారిపోయాయి. రాధా, నువ్వు చెప్పేది అర్థమయ్యి అర్థం అవ్వక నా మనసు ఏదోలా అయిపోతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను, కళ్ళు మూసుకో.
ఓకే, వినే చెవులతోనే కదా, కళ్ళు మూసుకున్నా పర్వాలేదు. చెప్పు. కళ్ళు తెరు. ఇంకా ఏం చెప్పలేదు కదా. కళ్ళు తెరవమన్నానా? తెరిచేయమంటావా? చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా? ప్రాణం నా ప్రాణం నువ్వేనా? I love you. I love you forever and ever. I love you too, Radha. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ. నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. ఆ ఊపిరి నువ్వమ్మా. Love you so much, Radha. Love you so much. I love you, Radha. I love you so much. I love you. ఏయ్, ఏం చేస్తున్నావు? రాత ఇక్కడ ఉండాలి కదా, అక్కడుందేంటి? ఈ దిండెలా వచ్చింది? అంటే రాధ ఐ లవ్ యూ చెప్పడం, నేను కౌగిలించుకోవడం, ఇదంతా నా కళ. రాత అనుకుని దిండుని కౌగిలించుకున్నానా? హలో, అడిగేది నిన్నే. ఏం చేస్తున్నావు? ఏం లేదు. అవును, ఈరోజు మనిద్దరికి స్పెషల్ అని కొత్త బట్టలు ఇచ్చావు. నాకేదో చెప్తానన్నావు, అది చెప్పు. ఏంటి విషయం? చెప్తాను, ఒక్కసారి కళ్ళు మూసుకో. చేతులు వెనక్కి పెట్టి కళ్ళు మూసుకోమంటుందంటే ఇందాక డ్రీమ్లో లాగే అంతా జరుగుతుందన్నమాట. కళ్ళు మూసుకో. నువ్వేం తెచ్చావో ఏం చెప్పబోతున్నావో నాకంతా తెలుసు రాదా. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటిది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉంటామని మాటల్లో చెప్పాం, చేతల్లో చూపిద్దామని ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాను. ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికోసమా? మరి దేనికనుకున్నావు? వద్దులే, డ్రీమ్ లో వచ్చింది చెప్తే ఈ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోవచ్చు. చెప్పు, నువ్వేమనుకున్నావు? ఇంకేదైనా ఊహించుకున్నావా? లేదు, ఫ్రెండ్షిప్ డేకి ఏదో బ్యాండ్ కట్టేయకుండా కొత్త బట్టలు ఇచ్చి ఇంత సస్పెన్స్ క్రియేట్ చేసి ఇంత బిల్డప్ ఇచ్చావు కదా. బాగుంది, బాగుంది అంటున్నా. కట్టు కట్టు. ఇంతకు ముందు నీ విషయంలో చాలా కోపంగా ఉండేదాన్ని.
ఇప్పుడు కోపం మొత్తం పోయింది. నువ్వేం చేసినా పాజిటివ్గా కనిపిస్తోంది. ఇంతకు ముందు చిరాకు పుట్టించే నీ చేష్టలన్నీ ఇప్పుడు ఇష్టాలైపోయాయి. అచ్చం డ్రీమ్లో మాట్లాడినట్టే మాట్లాడుతోంది. కాకపోతే డ్రీమ్లో ప్రేమ, ఇక్కడ ఫ్రెండ్షిప్. కళ నిజం ఎప్పుడవుతుందో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ లవ్ యూ చెప్తుందేమో, లవ్ యూ టూ అని చెప్దాం అనుకున్నా. పోనీలే, ఫ్రెండ్షిప్ డే చెప్పుకున్నాం. తొందరలో ఆ రోజు కూడా వస్తుందిలే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. రాధా, ఎవరో మాత్రం? మేడం, శేష్ గారు వాళ్ళ అన్నగారే కదా మేడం. ఆయనకి చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మేడం. సార్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్ సార్. నా ప్రాబ్లం మీరే సాల్వ్ చేయగలరు సార్. రాధా, అతన్ని లోపలికి పంపించు. మేడం, సార్ రమ్మన్నారు కదా మేడం, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాను మేడం. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు నువ్వు? ఏం మాట్లాడాలి? మీ తమ్ముడు గారి గురించి మాట్లాడాలి సార్. మా తమ్ముడు గురించా? ఏంటో చెప్పు. సార్, మీ తమ్ముడు గారు. ఎవరు? శ్రీనివాస్ నువ్వా? మనం కలుద్దాం అన్నాను కదా, ఇంటికి వచ్చేసేంటి? పద, బయట మాట్లాడుకుందాం పద. ఏం అవసరం లేదు, మీతో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. నేను డైరెక్ట్గా సార్తో మాట్లాడుకుంటా. నా బాధ అంతా కూడా సార్తో చెప్పుకుంటా. నీ బాధ ఒకటి, నా బాధ ఒకటినా? నేను ఉన్నాను కదా. పద పద, బయట మాట్లాడుకుందాం పద. అనయ్య, తనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను చూసుకుంటానులే. ప్రతి చిన్న విషయానికి మీరెందుకు? మీరు పని చూసుకోండి, నువ్వు పదా. ఆగు శేషు, అతనికి ఎంత పెద్ద సమస్య వచ్చిందే ఏంటో. పెద్ద సమస్య ఏం కాదన్నయ్య, చిన్నదే. నేను చూసుకుంటా అన్నాను కదా. శేషు ఎలాగో వచ్చాడు కదా, మాట్లాడి నువ్వు. నువ్వు చెప్పమ్మా. సార్, నేను మీ తమ్ముడు గారికి డబ్బులు ఇచ్చాను సార్. ఊరికే ఇవ్వలేదుగా. శేషు, తనని మాట్లాడి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు చెప్పు బాబు. మీ తమ్ముడు గారు నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. కానీ జాబ్ ఇప్పించలేదు, అలాగని డబ్బులు ఇవ్వట్లేదు సార్. అడుగుతుంటే ఈరోజు రేపు అని తప్పించుకుంటున్నాడు సార్. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి సార్. ఎలాగైనా ఇప్పించండి సార్ ప్లీజ్. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? జాబ్ కోసం ఇచ్చావు కదా, జాబ్ ఇప్పిస్తాను అనుకున్న వెంటనే వచ్చేస్తుందా జాబు? టైం పడుతుంది, ఓపిక పట్టాలి. శేషు, జాబ్ కావాలని వస్తే నీకు చేతనైతే సాయం చేయాలి, అంతేకాని డబ్బులు తీసుకుంటావా? ఉద్యోగం చేసేదే 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. అలాంటిది ఆ జాబ్ కోసం డబ్బులు తీసుకుంటే ఎంత పాపం ఆలోచించు. అయినా నీకిదేం పాడుబుద్రా? డబ్బులు అవసరం అయితే మీ అన్నయ్య ఇస్తున్నాడుగా. ఇలా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి పరువు తీస్తావా? ఇంకెవరి దగ్గర తీసుకోలేదులేమ్మా. ఏమో, ఇతని ఇంటికి వచ్చాడు కాబట్టి తెలిసింది. రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. నేను భయపడ్డట్టే జరిగింది. ఏదో ఒక రోజు నా బతుకుని రోడ్డు మీదకి లాగేలా ఉన్నాడు. నీకు మా ఆఫీస్ తెలుసు కదా? తెలుసు సార్. అకౌంటెంట్కి చెప్తాను, రేపు అక్కడికి వచ్చి డబ్బులు తీసుకో. థ్యాంక్స్ సార్. బాబు, నీ బయోడేటా కూడా ఇచ్చి వెళ్ళు. నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఉంటే పిలిపిస్తాను. అలాగే సార్. ఏంటి శేషు కోపంగా చూస్తున్నావు? నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరిగిందో. అనయ్య, నేనే తప్పు చేయలేదు. ఆ డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళేమో డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పించలేదు. నేనేం చేయను? మళ్ళీ ఇంకో అబద్ధమా? నేను దేన్నైనా సహిస్తాను గాని మోసాన్ని, అబద్ధాన్ని మాత్రం సహించను. చివరికి కన్న కూతురైనా సరే
అబద్ధం చెప్పి మోసం చేస్తే క్షమించను. అర్థమైందా? సారీ వదిన, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. ఎంత కోపంగా చూస్తుందేంటి? ఈరోజు ఫుల్ కోటింగే. కన్న కూతురైనా సరే అబద్ధం చెప్తే క్షమించను అంటుందే. అసలు నేను కూతుర్నే కానని తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? అమ్మో. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అర్జెంటుగా రమ్మన్నారు. ఏమిటమ్మా విశేషం? ఏం లేదు పంతులు గారు, వరలక్ష్మి వ్రతం కదా, ఏ టైంలో చేస్తే బాగుంటుందో అడుగుదామని పిలిపించాను. తప్పకుండానమ్మా, ఇప్పుడే చెప్తాను. అమ్మా, రేపు ఉదయం 11:14 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది. సరే పంతులు గారు, ఆ సమయంలోనే వ్రతం చేద్దాం. అది కూడా మీ చేతుల మీదుగానే జరిపిస్తే సంతోషిస్తాం. అంతకన్నా భాగ్యమా? తప్పకుండా జరిపిస్తాను. రేపు ఉదయం వస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. మంచిది. మాధవి, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అక్క, అన్నీ తెప్పిస్తానక్క. మేడం, చెప్పు రాధా. రేపు ఊరు వెళ్దామని అనుకుంటున్నాను మేడం. రేపా? మొన్ననే మీ నాన్నగారికి ఆపరేషన్ అని వెళ్ళావు కదా. అలా వెళ్ళి ఇలా వచ్చేసాను కదా మేడం. పైగా రేపు వరలక్ష్మి వ్రతం. అమ్మతో కలిసి వ్రతం చేసుకుంటాను మేడం. మీ అమ్మతో కలిసి వ్రతం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అంటే నన్ను అమ్మగా అనుకోవడం లేదా? అలా ఏం లేదు మేడం. లేకపోతే ఇక్కడ ఈ అమ్మతో వ్రతం చేసుకుంటా అనుండేదానివి, ఆ అమ్మ దగ్గరికి వెళ్తానని అనుండేదానివి కాదు. దేవుడా, కూతురు అని మరీ ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది అమ్మ. ఇలా అయితే రాధని పంపించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు పంతులు గారిని పిలిచి వ్రతానికి ముహూర్తం అడిగే ఏర్పాట్లు చూస్తుంటే నువ్వు మాత్రం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు కదా. కూతురు అని నేను అనుకోవడమే గాని అమ్మ అని నువ్వు అనుకోవడం లేదు. నాకున్న ఫీలింగ్ నీకు లేదని అర్థమైపోయింది. అయ్యో, అలా ఏం లేదు మేడం. ఆపరేషన్ జరిగిన రోజు నాన్నగారిని చూడటమే కానీ తర్వాత చూసింది లేదు. రేపు వెళ్తే వ్రతం చేసుకున్నట్టు ఉంటుంది, నాన్నగారితో ఒక రోజు ఉన్నట్టు ఉంటుంది అని వెళ్తాను అని అన్నాను. అంతేకాని మీతో కలిసి వ్రతం చేయకూడదని కాదు మేడం. అర్థం చేసుకోండి మేడం. నిన్నెవరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, బలవంతంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే పోయి వ్రతం చేసుకో. అత్తయ్య గారు, లేకపోతే ఏమిటి? నువ్వు కూతురు అనుకున్నంత మాత్రాన కన్న కూతురు అయిపోతుందా? ఇదిగో ఇది నీ కన్న కూతురు. నీ కూతురు గనక లేకపోతే అప్పుడు బాధపడు, అర్థం ఉంటుంది. ఈ రోజొచ్చి రేపు పోయేవాళ్ల కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ ఈ రోజొచ్చి రేపు పోయేవాళ్ళమే అత్తయ్య గారు. ఏ బంధమైనా అంతే, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే అది మిగిల్చిన అనుబంధం ఎన్నాళ్ళనేది ముఖ్యం. రాధతో నాకున్న అనుబంధం అలాంటిదే.
గాయత్రి నా పక్కనుండాలని ఎంతలా కోరుకుంటానో రాధ కూడా నా పక్కనే ఉండాలని అంతే కోరుకుంటా. చూడు రాధ, నా కూతురొచ్చిన తర్వాత ఈ ఇంట్లో చేస్తున్న మొదటి వ్రతం. రేపు నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిందే. కావాలంటే మీ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడికే పిలిపించు. అందరం కలిసి ఇక్కడే వ్రతం చేసుకుందాం. నోటి దూల కొద్ది ఏదో అంటే ఇలా నిజమైపోతుందేంటి? అయినా నోరు మూసుకొని ఉండొచ్చు కదరా. ఎందుకురా నీకు నోటి దూల? ఇంతకన్నా మంచి సొల్యూషన్ లేదమ్మా. మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిపిస్తే నీకు మీ నాన్నగారితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇక్కడ మీ అమ్మతో కలిసి వ్రతం చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మ కోరిక కూడా తీరినట్టు ఉంటుంది. అలాగే మాకు కూడా మీ అమ్మా నాన్నల్ని చూసినట్టు ఉంటుంది. ఇంకేం ఆలోచించుకు. ఇప్పుడే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మని చెప్పు. వాళ్ళ అమ్మా నాన్నలు సరిపోతారా, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరినీ పిలవమంటావా? ఏంటత్తయ్య గారు? లేకపోతే ఏమిటి? ఈ ఇంటికొక ఆచారం, వ్యవహారం, సాంప్రదాయం అన్నీ ఉన్నాయి. ఎవరెవరినో పిలిచి వ్రతంలో కూర్చోపెడితే అవన్నీ ఏమైపోతాయి? ఈ రోజు పూజలో కూర్చోపెడతారు, రేపు పెత్తనం ఇస్తారు. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. అత్తయ్యగారు చెప్పేది కూడా నిజమే అక్క. ఎంత అనుకున్నా సొంత వాళ్ళు సొంత వాళ్లే, పారాయి వాళ్ళు పారాయి వాళ్లే. ఆ ఇంటి వాళ్ళు ఎప్పటికీ ఈ ఇంటి వాళ్ళు అవ్వరు. బామ్మగారు మాధవి మేడం చెప్పింది కూడా నిజమే మేడం. మేము ఊరు వెళ్తాం. కుదరదు. నువ్విక్కడే ఉంటున్నావు, మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికే పిలిపిస్తున్నావు. అందరూ కలిసి ఇక్కడే వ్రతం చేసుకుంటున్నావు. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేకుండా పోయింది. ఇంకెందుకు నా పెద్దరికం? మీ పెద్దరికానికి ఎక్కడా భంగం కలిగించట్లేదు అత్తయ్య. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాం. మీరనుకున్నట్టుగా పరాయి వాళ్ళెవరినీ పూజలో కూర్చోబెట్టడం లేదు. పరాయి అమ్మాయి కొడుకుని పెళ్లి చేసుకుని కోడలై ఇంటికొచ్చి ఇంటి దీపం వెలిగించినప్పుడు నేను కూతురుగా భావించే అమ్మాయి దీపం వెలిగిస్తే తప్పేంటి? ఆమె కుటుంబం పరాయిదెలా అవుతుంది? అంతా ఒకటే కుటుంబం కాబట్టి మన సాంప్రదాయాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. రాధా, ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. అటు చూస్తావేంటమ్మా? భర్త దగ్గర నుంచి పర్మిషన్ ఏమన్నా కావాలా? ఏమయ్యా, నీ పర్మిషన్ కావాలంట. నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది సార్. మీరు హ్యాపీ, మేడం గారు హ్యాపీ, వస్తే అందరూ హ్యాపీ. సరదాగా అందరూ కలిసి అంటే సార్ నాదే ఉంది, అంతా రాదిష్టం. నీ ఇష్టమేనంటమ్మా. ఫోన్ చేయమ్మా. ఈ రాధకి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు మాధవి. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇదే ఉంది, నీ చేతకానితనానికి ఇంకో దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఏం మాట్లాడినా తిప్పి తిప్పి నా దగ్గరికే వస్తుంది. నోరు మూసుకుని ఉండటం మంచిది. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే టేగలాగా వేటాడేస్తాను. మళ్ళీ రాధ జోలికొచ్చావో
ఎన్ని రకాలుగా నిన్ను దెబ్బతీయాలని చూసినా తిరిగి నాకే తగులుతోంది దేవకి. నిన్ను గాని రాధని గాని ఏమీ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని మాత్రం వదిలేదే లేదు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేది లేదు. చెప్పు సత్య. ఏంటి మేడం, మీ గొంతు వింటూ ఉంటే కోపంతో రగిలిపోతున్నట్టుంది. ఆ దేవకిని దెబ్బ తీసేంత వరకు లోపల అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది సత్య. నిన్న ఇంట్లో పెట్టాననే కాని ఇంతవరకు అనుకున్నది ఏదీ జరగలేదు. ఏం చెయ్యను మేడం, మీరు చెప్పేది చెప్పినట్టుగా చేస్తూనే ఉన్నాను కదా. నిన్ననట్లేదు సత్య, పాపం నువ్వే చేస్తావు. నాకు టైం కలిసి రావట్లేదని చెప్తున్నాను. దేవకినే కాదు, ఆ రాధని కూడా ఏమీ చేయలేకపోతున్నావంటే ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో చూడు. ఆ రాధనే ఎక్కువ డేంజర్ మేడం. దాన్ని ముందు బయటకు పంపిస్తే సగం మనం గెలిచినట్టే. తెలుసు, అందుకే కదా దాన్ని బయటికి పంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మనకిప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది మేడం. జాగ్రత్తగా వాడుకుంటే వర్కౌట్ అవుతుందేమో. ఏంటది? ఇన్స్టిట్యూట్కి మెటీరియల్ వచ్చాయంట. వాటిని గోడౌన్లోకి జాగ్రత్తగా డంప్ చేయమని రాధా మనోహర్లకి అప్పగించారు. మీరొక పని చేస్తే నేరం వాళ్ల మీద పడుతుంది, దూరం పెరుగుతుంది. ఏం చేయాలి? వెరీ గుడ్, మంచి ఐడియా చెప్పావు. ఇక నేను చూసుకుంటానులే. మేడం, మొన్న ప్రొవిజనల్ బడ్జెట్ టెండర్ ఫైల్లో నేను చేసినట్టుగా పొరపాట్లేం చేయకండి. అడ్డంగా మనం దొరికిపోతాం. పొరపాటున కూడా ఎలాంటి పొరపాటు జరగదు. ఆ దేవకిని రాధా మనోహర్లని ఎలా దెబ్బ కొట్టబోతున్నానో చూడు. టైం అవుతుందర్రా, అందరూ రండి. వస్తున్నా అత్తయ్యారు. అందరూ వచ్చేసారుగా, ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి అత్తయ్య గారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా దేవకి, ఇక వచ్చేవాళ్ళు ఎవరున్నారని వెయిట్ చేయాలి. అదిగో వచ్చేసారు. మేడం, గోడౌన్లో మెటీరియల్ మొత్తం పెట్టించాం మేడం. మీరు ఎప్పుడంటే అప్పుడు అందరికీ సప్లై చేస్తాం. నేను చెప్తాను, దానికి ఇంకా టైం ఉంది. అట్నుంచట్టి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం మేడం. ఏదో అర్జెంట్ పనుందని రమ్మన్నారు. అవును, ఇప్పుడు వీళ్ళనెందుకు రమ్మన్నావు? ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది కదా దేవకి. మనం బంగారం షాపుకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. మనతో పాటు రాధా మనోహర్ కూడా షాపింగ్కి వస్తున్నారు అత్తయ్య గారు. వీళ్ళెందుకే బంగారం షాపుకి? మన కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం కదా, ఇక వీళ్ళెందుకు? అవునక్క, ప్రతి దానికి వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో మా అందరికి కూడా ఇబ్బందిగానే ఉంది. అందరికీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మేమెందుకు మేడం? ఆఫీసులో చాలా వర్క్ ఉంది, మేము చూసుకుంటాం మేడం. మీరు వెళ్ళండి. నువ్వు ఆగు మనోహర్. ఏంటి నీకొచ్చిన ఇబ్బంది? వాళ్ళకి నేను ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నువ్వు తినాల్సిన తిండి వాళ్ళు తినేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నీకు ఇంట్లో చోటు సరిపోవడం లేదా? చెప్పు, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నేను అనడం కాదక్క, అత్తయ్య గారు అంటారు కదా అని. అత్తయ్య గారు అంటారు, పెద్ద ఆవిడ జాగ్రత్త ఎక్కువ. మన కుటుంబ సభ్యుల్ని తప్ప
ఇంకెవర్నీ నమ్మరు. అందుకే ఆవిడికి అనుమానం. మనం ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి గాని మనం కూడా వంత పడితే ఎలా? ఈవిడ నానమ్మకి ఇండైరెక్ట్ గా ఇచ్చేస్తోంది. మనం ఇన్వాల్వ్ అయితే మనకి అక్షంతలు పడిపోతాయి. నోరు మూసుకుని ఉండడం బెటర్. మేడం, మా గురించి ఇంట్లో ఎందుకు డిస్కషన్? అయినా ఇప్పుడు మేము గోల్డ్ షాప్కి వచ్చి ఏం చేయాలి? అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ విషయం తేల్చని. ఇంకెవ్వరు నువ్వు కుటుంబ సభ్యురాలివి కాదు అన్న డిస్కషన్ తీసుకురాకూడదు. రాధ ఇక్కడెందుకుంది? వేరే గతి లేకనా? తనకున్న తెలివితేటలకి ఈ మాత్రం జీతం ఎక్కడైనా దొరుకుతుంది. అయినా ఇక్కడెందుకుంది? నేను తనని అభిమానిస్తున్నాను కాబట్టి ఆ అభిమానానికి విలువిచ్చుంటోంది. మొన్న కూడా తను వెళ్ళిపోతాను అంటే నేనే ప్రతిమాలి మరీ ఉండమన్నాను. అది తనకి నేనిచ్చే విలువ. అందరూ ఆ విలువని గుర్తించి మసలుకోవాలి. ఈ ఇంట్లో మనందరికీ ఎంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయో రాధకు కూడా అంతే ఉన్నాయి. ఇంకెవ్వరూ మళ్ళీ ఈ మాట నాతో చెప్పించుకోవద్దు. ఇకపోతే నిన్ను గోల్డ్ షాప్కి ఎందుకు తీసుకెళ్తున్నానా? మా కోసం నువ్వేదో సెలెక్ట్ చేస్తావు, తోడు కోసమో కాదు. తాడిబొట్టు దొంగ ఎత్తుకెళ్ళినప్పటి నుంచి మెళ్ళో పసుపు తాడు మాత్రమే ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాం కదా, అదే రోజు పూజ అయ్యాక నీ మెళ్ళో ఒక మంచి బంగారు చైన్ తీసుకుని నల్ల పూసల తాడు మనోహర్తో కట్టిస్తే బావుంటుందని. ఈ రోజు నల్లపూసల తాడు, రేపు ఇంకేముంటుందో. కూతురు కూతురని మొత్తం దారపోసేలా ఉంది. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదులేరా, పెళ్ళైన ఆడపిల్ల మెడలో నల్లపూసలు ఉండాలి అంటున్నాను. తీసుకోమ్మా, కొంటానంటుంది కదా. ఇప్పుడెందుకులేండి బామ్మగారు, పసుపు తాడుంది కదా, తర్వాత చేయించుకుంటానులేండి. పెద్దావిడ ఆవిడే చెప్తున్నా వద్దు అంటావేంటి? అయినా నువ్వు చేయించుకోలేకనో నీ దగ్గర బంగారం లేదనో నేను కొనడం లేదు. నల్లపూసలు ఆడపిల్ల సౌభాగ్యానికి గుర్తు. కూతురని మాట వరుస కంటే సరిపోతుందా? తల్లిగా బాధ్యత తీసుకోవద్దు. ఈ డబ్బులు నీకోసం. నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నువ్వొక పని చెయ్యాలి. నీకు ఒక నెక్లెస్ ఇస్తాను. అది ఒక అమ్మాయికి తెలియకుండా తన బ్యాగులో వెయ్యాలి. తను దొరికిపోవాలి. తన మీద దొంగ అనే ముద్ర పడాలి. తప్పు మేడం, ఇక్కడ అలాంటివన్నీ చేయడం కుదరదు. ఇంకో లక్షిస్తాను. అంటే మేడం, తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. 2 లక్షలు. దొరికిపోతే నా జాబ్ పోతుంది మేడం. నేను చేస్తే దొరికిపోతానని నీకు చెప్తున్నాను. ఇది నీ షాప్ కదా, నువ్వే తలుచుకుంటే దొరకకుండా మేనేజ్ చేయగలవు. కానీ మేడం, 5 లక్షలు ఇస్తాను. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అస్సలు రానివ్వను మేడం. ఒకవేళ నేను దొరికిపోయినా మీ పేరు మాత్రం బయటికి రాదు. ఓకే. సరేనా? ఓకే మేడం.
రాధా, ఈరోజు నీ పరువు పోవడం గ్యారంటీ. కూతురు అని నెత్తినెక్కించుకుంటున్న అమ్మ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా చేస్తా. పద. అక్కడ చూడు, అదే అమ్మాయి. తన బ్యాగ్ లోనే వెయ్యాలి. చెప్పింది అర్థమైంది కదా? అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావమ్మా? వాష్రూమ్కి వెళ్ళానమ్మా. సరే, ఇంకేమైనా కావాలేమో చూడు. ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసావు కదమ్మా, అది చాలు నాకు. అవకాశం దొరికింది కదా అని అందరూ 1కి 2 తీసుకుంటుంటే వారసురాలివి నువ్వు ఆలోచిస్తావేమిటే? తీసుకో. నన్నే అంటున్నారు కదా అత్తయ్య. నాకు తెలుసు. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారే? నా మనవరాలికి ఏ ఆశ లేదని చెప్తున్నా. నాకు కావాల్సింది వేరే ఉందిలే నానమ్మా. ఈ రాధ అందరి ముందు దొంగలా తలదించుకుని నిలబడ్డం, అమ్మ కూడా రాధని చీకొట్టడం, అది ఇప్పుడు జరగబోతుంది. బాగుంది కదా? చాలా బాగుందమ్మా. నీకైతే ఇంకా బాగుంటుంది. నాకొద్దులే నానమ్మా. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి. మీకు నచ్చిన మోడల్స్ ఉన్నాయా? ఇంకా వేరే మోడల్స్ ఏమైనా తెప్పించమంటారా? అవసరం లేదు, మాకు కావాల్సిన మోడల్స్ అన్నీ దొరికేశాయి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. రాజుగారు, అవి ఇటువంటి దొరికిపోయాడా? ప్లాన్ ఇలా స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయిందేంటి? ఏంటి సార్? నైస్ రిస్ట్ బ్యాండ్ బ్రో. సార్, ఎక్కడ తీసుకున్నారు? మా బ్రదర్ యూఎస్ నుంచి తెచ్చారు సార్. అవునా? వెరీ నైస్, సూపర్. రాధా, ఈరోజు నీ పని ఫినిష్. రాజుగారు, అవి చూపించండి. అవి లేటెస్ట్ మేడం. వీటన్నిటికీ బిల్ చేయించండి. పదమ్మా వెళ్దాం. పదండి అత్తయ్య గారు. అయిందా? అయింది అత్తయ్య గారు. అందరికీ నచ్చినవన్నీ తీసుకున్నారు కదా? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ.
ఏమైంది? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి మేడం. ఆగండి, ఎందుకే బ్యాగ్ అడుగుతున్నారు? బిల్లింగ్ చేయని వస్తువులు బ్యాగ్లో ఉంటే సెన్సార్ మోగుతుంది మేడం. బిల్ చేయని ఐటమ్స్ అంటే దొంగతనం చేసామని అనుమానిస్తున్నారా? అలాగే ఉందమ్మా, రాదని అనుమానిస్తున్నారు చూడు. దొరికేంత వరకు ఎవరు దొంగ కాదు మేడం. సెన్సార్ మోగింది కదా, బ్యాగ్ చెక్ చేయనివ్వండి. మేబీ సెన్సార్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇందులో ఏ గోల్డ్ ఐటమ్స్ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి. ఇప్పుడేమంటారు? గొప్పింటి ఫ్యామిలీలా ఉన్నారు, షాపింగ్ అని వచ్చి దొంగతనం చేస్తారా? మీలాంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించాలి. ఈ నెక్లెస్ నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వస్తుంది మేడం? దొరికిన తర్వాత అందరూ చెప్పే మాటలే ఇవి. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకోమని నా కోడలు చెప్పింది కదే, నీకిదేం పాడుబుద్ధి? నిజమే, మాకు కావాల్సింది మేము అడిగి తీసుకోలేదా? అయినా నీకు నల్లపూసల తాడు, ఒక నెక్లెస్ కొన్నారు కదా, సరిపోలేదా? అయినా నువ్వు అడిగితే మా అక్క ఇంకొకటి కూడా కొనిచ్చుండేది. ఇలా దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి? మేడం, రాధ గురించి తప్పుగా మాట్లాడకండి. దొంగతనం చేయాల్సిన కర్మ తనకి లేదు.